హలో గైస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కావడంతో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనా అయితే పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాతో దర్శకుడు శంకర్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టేందుకు గట్టిగా ఫిక్స్ అయినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది భయ్య. ఇక ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కెర కొట్టేస్తుంది భయ్య. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రలు నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను తొలిత తమిళ స్టార్ హీరో విజయ్ చేయాల్సి ఉందన్నారు భయ్య. ఈ సినిమా కథను దర్శకుడు శంకర్ ముందు విజయ్కి వినిపించారంట. అయితే కథ నచ్చినా కూడా విజయ్ ఈ సినిమాకు ఎందుకో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంట భయ్య. ఇకపోతే కోల్డ్ వర్గాల నుంచి ఈ టాక్ అయితే గట్టిగా బయటకు వచ్చింది. ఇక ఆ తర్వాత నిర్మాత దిల్ రాజు ద్వారా ఈ చిత్ర కథను రామ్ చరణ్కి వినిపించారంట దర్శకుడు శంకర్. చరణ్ ఈ సినిమాకి ఓకే చెప్పడంతో గేమ్ చేంజర్ పట్టాలెక్కిందని తెలుస్తుంది భయ్య. పక్క కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు భయ్య. ఇక ఈ సినిమాలో కిరా అద్వానీ హీరోయిన్ నటిస్తుండగా ఎస్జే సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలు నటిస్తున్నారు భయ్య. తమను అయితే ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇక దిల్ రాజు అలాగే సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు భయ్య. సో ఏదేమైనప్పటికీ రామ్ చరణ్ ఈ మూవీ చేయడం పర్ఫెక్ట్ అనుకుంటున్నాం భయ్య. ఎందుకంటే రామ్ చరణ్ ఈ మూవీ చేస్తే అటు రామ్ చరణ్కి అలాగే ఇటు శంకర్కి ఇద్దరికి కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది భయ్య. సో నా అభిప్రాయం ఇది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా జనవరి 10వ తేదీ వరకు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.